మీరు ఇట్లా ఒక ఫుల్లీ డెవలప్డ్ చెస్ట్ బిల్డ్ చేయాలంటే మీరు మీ చెస్ట్లో అన్ని హెడ్స్ని ఈక్వల్లీ హిట్ చేయాలి. సో బేసికల్లీ మీ అప్పర్ చెస్ట్ని క్లావిక్యులర్ హెడ్ అని, మీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ని స్టర్నల్ హెడ్ అని, మీ లోవర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ని కోస్టల్ హెడ్ అని అంటాం. సో ఇవన్నిటిని ఈక్వల్లీ హిట్ చేయాలంటే ఎట్లా చేయాలో, ఏం వర్కౌట్ చేయాలో క్లియర్గా చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీ అప్పర్ చెస్ట్ని ట్రైన్ చేయాలంటే, మీ క్లావిక్యులర్ హెడ్ని ట్రైన్ చేయాలంటే మీరు రెసిస్టెన్స్ ఈ యాంగిల్లో ఇవ్వాలి. అంటే మీరు చెస్ట్ని ఈ యాంగిల్లో స్ట్రెచ్ చేయడం కానీ, ఈ యాంగిల్లో స్క్వీజ్ చేయడం కానీ చేయాలి. మీకు ఈ యాంగిల్ ఇంక్లైన్ డంబుల్ ప్రెసెస్లో, ఇంక్లైన్ బార్బెల్ బెంచ్ ప్రెసెస్లో, ఇంక్లైన్ డంబుల్ ఫ్లైస్లో అండ్ కేబుల్ క్రాస్ ఓవర్ లో టు హైలో దొరుకుతుంది. ఈ వేరియేషన్స్తో మీరు అప్పర్ చెస్ట్ని ఎఫెక్టివ్గా ట్రైన్ చేయొచ్చు. అండ్ మీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ని అంటే స్టర్నల్ హెడ్ని ట్రైన్ చేయాలంటే మీరు ఈ యాంగిల్లో రెసిస్టెన్స్ ఇవ్వాలి. మీకు ఈ యాంగిల్ ఫ్లాట్ బార్బెల్ బెంచ్ ప్రెసెస్లో, ఫ్లాట్ డంబుల్ ప్రెసెస్లో, సీటెడ్ మెషిన్ ప్రెసెస్లో అండ్ పెక్ ఫ్లైస్లో దొరుకుతుంది. అండ్ మీ లోవర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ని ట్రైన్ చేయాలంటే ఈ యాంగిల్లో రెసిస్టెన్స్ ఇవ్వాలి. అంటే ఈ యాంగిల్లో మీ చెస్ట్ని స్ట్రెచ్ చేయడం కానీ, ఈ యాంగిల్లో మీ చెస్ట్ని స్క్వీజ్ చేయడం కానీ చేయాలి. ఇది మీరు బార్బెల్ డిక్లైన్ బెంచ్ ప్రెసెస్లో, డంబుల్ డిక్లైన్ బెంచ్ ప్రెసెస్లో అండ్ కేబుల్ క్రాస్ ఓవర్ లో హై టు లోలో అండ్ బార్ డిప్స్లో ట్రైన్ చేయొచ్చు. ఈ వేరియేషన్స్లో మీరు ఈచ్ హెడ్కి అట్లీస్ట్ ఒక వేరియేషన్ ట్రైన్ చేస్తే మీరు ఒక ఫుల్లీ డెవలప్డ్ చెస్ట్ తీసుకొని రావచ్చు. అండ్ ఇట్లాంటి హైపర్ట్రోఫీ టిప్స్ కోసం డూ ఫాలో అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మై హైపర్ట్రోఫీ వర్క్షాప్.